కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించును. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించి ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఇక్కడ మనం చూసినట్లయితే 2 కొరింథీ 1:1 అధ్యాయం 3-4 వచనాల్లో కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చదువుకుంటూ వస్తున్నాం. కనికరము చూపు తండ్రి. ఈ కనికరం గురించి చాలాసార్లు దైవజనులు, బాధ్యత గల సహోదరులు, మరి మనం ఎన్నో మీటింగ్స్లోనూ అన్ని చోట్ల కూడా ఈ మాట మనం ఎన్నోసార్లు వింటూ వచ్చాం. ఎన్నోసార్లు మనం కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరొకసారి ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు కనుక ఈ కనికరం చూపు తండ్రిని మన పట్ల ఏలాగా కనికరం చూపిస్తున్నాడో మనం ఆయన్ని ధ్యానం చేసుకొని ఆత్మతోనూ సత్యంతో ఆయన ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణ అనగా ఆయన మా శ్రమలన్నిటిలో మమ్మల్ని ఆదరించుతున్నాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు 4వ వచనంలో ఎంత స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. అంటే ఆయన మా శ్రమలన్నిటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు, అంటే కనికరం చూపించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఇలా సంతోషంగా ఉన్నాము అంటే ఆయన ప్రతి విషయంలో మన కనికరిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ మనకు అనుగ్రహించే దేవుడు. అంతేకాకుండా ఆ దేవుడి పేరు ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అని ప్రభు వారు చెప్తున్నారు. అంటే మనం ఎవరిని స్తుతించాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, తండ్రి అయిన దేవుడిని స్తుతించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఒకటే. అందుకనే మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎప్పుడు నిత్యము స్తుతించే బిడ్డగా మనం ఉండాలి. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే కాదు, వేరు కాదు, అందరూ ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే కనికరం చూపు తండ్రి. ఈ కనికరం ఎవరెవరి పట్ల చూపిస్తున్నాడు ప్రభు అనేది మన పితరులు ఎలాగా కనికరం పొందుతూ వచ్చారు, కనికరం చూపిస్తే ఏ మేలు జరుగుతాయి, అసలు కనికరం అంటే ఏమిటి అనే అనుభవాలే ఈ రోజున వర్తమానం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కనికరం చూపించే తండ్రి మనకి మన పితరుని జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఎలాగంటే ఏ విధంగా ఆయన కనికరం చూపిస్తున్నాడో చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయం 21వ వచనం. చాలా త్వరగా ముగించుకుందాం. చదువు. ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనంలో స్పష్టంగా, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చూసారా, యోసేపు ఏ పాపము ఏ తప్పు చేయల, యథార్థవంతుడు, నీతిమంతుడు, ఎంతో నమ్మకస్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. అలాంటి యోసేపుని అన్యాయంగా ఒక కేసులో ఇరికిస్తారు. ఆయన తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు. చెరసాల వేసినప్పుడు
అక్కడ సరసాల అధికారికి దేవుడు ఏం కలగజేశాడట? కటాక్షం కలగజేశాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనం ఎప్పుడైనా యథార్థంగా నీతిమంతులుగా మరి దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు దేవుడు మన పట్ల ఎంతో కనికరం కలిగి ఉంటాడని ఈ మాట ద్వారా మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ యొక్క అధిపతికి కటాక్షం కలిగిందట యేసోపు మీద. నిజంగా ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఒకవేళ యోసేపు వలె మంచి చేసి శ్రమలు పొందుతున్నామా, ఇబ్బందులు పడుతున్నామా? అయితే మనకు ఎవరున్నారు? మనకి కనికరం చూపించు తండ్రి ఉన్నాడు. నీ పట్ల నా పట్ల కనికరం చూపిస్తాడు. ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా 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 మీద వాడు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు ఈ శ్రమ పొందుతున్నారు, ఈ కష్టం పొందుతున్నారు, వాళ్ళకి నేను తోడుగా ఉంటాను, వాళ్ళకి కటాక్షం చూపిస్తాను, వాళ్ళకి తోడుగా ఉండి సహాయం చేస్తానని ఎప్పుడు మనకు దేవుడు తోడుగానే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్నిసార్లు మనకి కొన్ని ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ దాంట్లోనే విజయాన్ని కలగజేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చాలామంది విజయం పొందలేక ఇప్పటికి కూడా చాలామంది బాధపడుతూనే ఉంటారు. నిజంగా నేను ఒక వ్యక్తిని చూస్తూ వచ్చాను. దగ్గర అతనికి ఒక చెయ్యి ఇరిగి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆ చెయ్యి సెట్ అవ్వాలి, ఇప్పటికీ సెట్ అవ్వాలి. హాస్పిటల్ కడుతున్నారు, కట్లు కడుతున్నారు, అధ్యయనం చేస్తున్నారు, పెద్ద డబ్బు ఉన్నవారు, అయినా సరే సెట్ అవ్వాలి. దేవుని యొక్క కృప కూడా మనకు ఉండాలి, ఆయన కనికరం కూడా మన పట్ల ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఇంత ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాము అంటే ఆయన కనికరం, ఆయన మన పట్ల చూపించిన కటాక్షం. నిజంగా ఎంత గొప్ప విషయమో గమనించండి. మరి ఈ రోజున యోసేపుకు తోడై ఉండి అతను అతని మీద కనికరపడినట్లుగా ఈ రోజున నన్ను కూడా నీ పట్ల నా పట్ల కూడా ఆయన కనికరం చూపిస్తూ వస్తున్నాడని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం కూడా చూడండి. లోకరాజు సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో 7:13లో మనం చదువుకున్న విషయాలే ఒకసారి చూడండి. చూసారా, ఇక్కడ రెండో అనుభవం చూసినట్లయితే ప్రభు ఆమెను చూసి ఆమె యందు ఏం పడ్డాడట? కనికరం పడ్డాడు. ఎందుకు కనికరం పడ్డాడంటే భర్త చనిపోయాడు, కుటుంబ సభ్యులు ఎవ్వరు లేరు, ఒక్కడే ఒక కుమారుడి మీద ఆధారపడి ఉంది తల్లి. ఆ కుమారుడు కూడా చనిపోయాడు, ఇంకెవ్వరు లేరు ఆమె చూసుకోవటానికి. అప్పుడు ఆమె ఆ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆమెను ఓదార్చే వాళ్ళు ఎవ్వరు లేరు, ఎవ్వరు చెప్పినా ఆమెకి ఆ ఓదార్పు రావట్లేదు. ఎందుకంటే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరుగా. మాట చెప్తారు కానీ సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చూశాడు ప్రభు, ఏడవటం చూశాడు, ఆ దుఃఖాన్ని చూశాడు, చూసి కనికర పడ్డాడు. ఏం పడ్డాడండి? ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికర పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏడవద్దని ఆమెతో చెప్పి ఎంత ఓదార్పు చేశాడో చూడండి. కనికరపడి, అమ్మ ఏడవద్దమ్మా నువ్వు అని, ఏడవద్దని మాట చెప్పి వెళ్ళిపోయాడా ప్రభు? ఏం చెప్పాడు? దగ్గరకు వచ్చి పాడెను ముట్టి కుమారుని లేపి, ఆ కుమారుడు ఎవరికి అప్పచెప్పారు? తల్లికి అప్పచెప్పి వెళ్ళాడు. అది మన ప్రభు ప్రేమ. మాటల్లో చెప్పేది కాదు ప్రభు ప్రేమ, క్రియారూపిణంగా జరిగి చూపించేదే ప్రభు ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చాలామంది చలిపడుతుందా అంటారు. ఆ చలిపడుతున్న వ్యక్తి నీ దగ్గర 2 దుప్పట్లు ఒక దుప్పటేమో మాట మాత్రం చెప్తాం, అయ్యో సరిపడుతుందా, అదిగో ఆ ఇంట్లోకి వెళ్ళు, అదిగో ఆ షట్టర్ కిందకి వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయితే అలా కాదు, చేసి చూపించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడట. ఈ రోజున నువ్వు ఏ సందర్భంలో ఏడుస్తున్నావు? ఆ కన్నీటిని ప్రభు చూస్తున్నాడు. ఆ ప్రభు చూసి నీ దగ్గరకు వచ్చి అమ్మ ఏడవమాకు అంటున్నాడు. ఏడవమాకు అంటమే కాదు, నీకే సమస్య ఉందో ఆ సమస్య తీర్చడానికి ప్రభు సమర్థుడు అని విశ్వాసంతో నువ్వు ఆరాధించాలి. ఈరోజు సంతోషంగా ఆరాధించాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా అమ్మ నువ్వు ఏడవద్దంటే ఆమె నిజంగా అనుకుంది కదా, అందరిలాగా ఈయన కూడా ఒక మాట చెప్తున్నాడు అనుకుంది, కానీ తన కొడుకును బ్రతికిచ్చిస్తాడని అనుకోవాలి. నిజంగా యేసు ప్రభు వారు చేసే అద్భుత కార్యాల్లో మహా అద్భుతం అన్నమాట ఈ అద్భుతం.
అని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. మనం ఎందుకు కూడా ఆయన ఏం చేస్తాడు? కనికరం చూపిస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. 3వ అనుభవం చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. 9:36. 9. చదువు ఒక ఆవిష్యం కూడా. ఇక్కడ చూడండి, ఆయన జనసమూహంను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద ఏ పడ్డాడట? కనికరం పడ్డాడు ప్రభు. ఈ రోజున నువ్వు కూడా మరి విసిగిపోయి ఉన్నావా? విసిగిపోయి ఉన్నావా? చెదిరిపోయి ఉన్నావా? నాకు ఎవ్వరు లేరు అనుకుంటున్నావా? అయితే మన ప్రభు యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నాడు. ఈకు నాకు మనందరికి తోడుగా ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాపురం లేని గొర్రెల వలె బలిష్టాసనంగా చెదిరి ఉన్న మనల్ని ఆయన ఏకం చేసి ఆయన సన్నిధానానికి తోలుకొని వచ్చాడు. ఆయన గవిలోకి నిన్ను నన్ను తీసుకొచ్చాడు. మనందరం ఒకప్పుడు ఎలా ఉన్నామండి? చెదిరిపోయిన వారంగా ఉన్నాం. చెదిరిపోయిన గొర్రెలు అంటే కాపర్లేని గొర్రెలు ఎలా ఉంటాయి? అటు ఇష్టం, వాడికి భయం ఉండదు. ఆ ఇష్టానుసరంగా తిరుగుతుంటాయి, వెళ్తాయి, ఆ మొక్కలు మోస్తాయి, ఆ పొలాల్లోకి వెళ్తాయి, ఆ ఇంట్లలోకి వెళ్తాయి, అవన్నీ చిరచిరాకు చేస్తుంటాయి, అవన్నీ ఇష్టానుసరంగా తిరుగుతుంటాయి. అదే కాపరు ఉంటే కర్ర తీసుకొని ఎక్కడికక్కడ సరి చేసుకుంటా, ఒక దెబ్బ వేసుకుంటా మంచి దారిలో, సమానమైన దారిలో గమ్యస్థానానికి తీసుకెళ్తాడు. అలాగే మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆయన జనసమూహంను చూసి వారు చూడండి కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉందన్న వారి మీద కనికరం పడ్డాడట. ఈ రోజున నీవు నేను మనందరం కూడా చూడండి గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నామేమో. ఒకవేళ మన ప్రభు యేసుక్రీస్తు వారు మన మీద ఏం చేస్తారండి? కనికరం చూపించేది. ఆయన నీ పట్ల నా పట్ల కనికరం చూపిస్తాడు. ఆయన ప్రేమ చూపిస్తాడు. నిన్ను నన్ను హద్దుకొని ఉంటాడు. ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పట్ల ఆయన అవసరమైతే తన ప్రాణాన్నే త్యాగం చేస్తాడు, కానీ ఆయన నిన్ను మాత్రం పెట్టడు. ఎందుకంటే నీ మీద ఆయన ప్రేమ అంత అపారమైనది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమాస్వరూపి. అలాంటి గొప్ప ప్రేమ ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ ప్రేమను రుచి చూపించడానికి ఆయన ప్రభు అయిన దేవుడై ఉండి మానవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఆయన నీ కొరకు, నా కొరకు దెబ్బలు తిన్నాడు, కొరడాతో సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడిగా లేచాడు. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. ఆయన మామూలు దేవుడు కాదు, కనికరం గల దేవుడు. ఆ దేవుని స్తుతించడానికి హృదయమారాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో ఆయన ఆరాధించాలి. ఏదో నోటి మాటతో కాదు, ఏదో అక్క ఆరాధించారని వాళ్ళ ద్వారా కాదు, కానీ నీ హృదయ అంతరంగంలో నుండి నీకు ఈ ఆరాధన రావాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకనే ఆయన సమూహంను చూసి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్న మనల్ని మన మీద కనికరం పడుతూ వచ్చాడు ప్రభువారు. అందుకనే మనకి చక్కని కాపరిగా ఆయన ఉంటూ వచ్చాడు. ఆయన అందుకనే మనం నడిపిస్తూ వస్తున్నాడు. మన సరైన మార్గంలో ఆయన నిన్ను నన్ను తీసుకెళ్తున్నాడు. కనుక ఆయన్ని ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. అలాగే ఇంకో మాట చూద్దాం. చూడండి, సమయం చాలా తక్కువగా ఉంది, త్వరగా చూసుకుందాం. 20వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 20:34. 20:34. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 34 మళ్ళీ చదువుతున్నాం. ఇక్కడ మనం ఒక సందర్భాన్ని చూస్తూ వస్తున్నాం. ప్రతి విశ్వాసి కూడా నేత్రాలు ముయ్యబడిన విశ్వాసులుగా ఉంటారు చాలామంది.
మన మనోనేత్రాలు తెరవలేని స్థితిలో ఉన్నాం. కానీ మన నేత్రాలు తెరవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇక్కడ చూస్తే, కాబట్టి యేసు కనికరపడి వారు కనులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక పుట్టుగుడ్డివాడిని తీసుకొచ్చారు. పుట్టింది మొదలుకొని తల్లి గర్భంలో పుట్టిన కాడి నుంచి అతనికి కళ్ళు గుడ్లే లేవు లోపల. అలాంటి వ్యక్తిని యేసు ప్రభువు దగ్గర తీసుకొచ్చి ఆయన శోధించాలని, ఇతను ఏ పాపము చేశాడని, పుట్టిన కాడి నుండి కనుగుడ్లు లేకుండా పుట్టాడు, ఎందుకు ఇలా పుట్టించారు అని ప్రభువారిని అడుగుతారు. అడిగినప్పుడు ప్రభువారు ఒక అద్భుతమైన సమాధానం చెబుతూ అతనికి కళ్ళు ఇస్తూ ఒక అద్భుతమైన ఒక సూచక్రియ అక్కడ చేస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు ఏం చేశాడంటే, ఆ నేల మట్టి మీద ఉమ్మూసి ఆ నేల మట్టి మీద మట్టిలని కళ్ళుకు పూసాడు. కళ్ళుకు పూసి వెళ్ళి కోనేరుకి వెళ్ళి కడుక్కు రమ్మన్నాడు. వచ్చి చూస్తే చెట్లులా కనపడుతున్నాయి. మళ్ళీ యేసు ప్రభువారు మళ్ళీ ప్రార్థన చేశాడు. అప్పుడు కళ్ళు వచ్చింది. ఇక్కడ ఏంటో తెలుసు దీని అర్థం, పుట్టిన కాడి నుండి కనుగుడ్డులు లేని బిడ్డకే దేవుడు ఏం చేశాడో తెలుసు, అక్కడికక్కడే కనుగుడ్లని తయారు చేశాడు. అర్థమైందండి? మట్టితో ఆ యొక్క మట్టిని భూమి ద్వారా ఉండలా చేసి కనుగుడ్లు పెట్టాడు. అది ఎవరు చాలా గ్రహింపలేని సత్యముగా కనపడుతూ వస్తుంది. అప్పటికప్పుడే కనుగుడ్లు తయారు చేశాడు యేసు ప్రభువారు. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చాం. కళ్ళు లేని వారికి ఆయన కంటి చూపించే దేవుడు. మనం కూడా ఒకప్పుడు మన కళ్ళు ముయ్యబడి స్థితిలో ఉన్నాం. ఇప్పుడైతే కళ్ళు తెరబడి స్థితిలోకి వచ్చాము. మన మనోనేత్రాలు తెరిచాడు దేవుడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నిజంగా ప్రభా, నేను కూడా పుట్టిన కాడి నుండి గుడ్డివాడిని, అలాంటి నన్ను నా మనోనేత్రాలు తెరిచారు ప్రభా, నా కొరకే ఈ భూలోకాన్ని దిగి వచ్చారు దేవా, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలని, నా చూపుని ప్రసాదించిన దేవుడు మీరే అని ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అలాగే 5వ అనుభవం చూద్దాం. చూడండి, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. 1:41. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యాధుల్ని స్వస్థపరిచే దేవుడు. ఇక్కడ 41వ వచనంలో మనం చూస్తే, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ఎవరు ఇతను? ఒక కుష్ఠిరోగి. కుష్ఠిరోగులు అసలు ఎక్కడుండాలి? ఊరి గవిని బయట ఉండాలి. ఊరిలోకి రావడానికి వాళ్ళకే పర్మిషన్ లేదు. ఆ కాలంలో యేసు ప్రభువారు ఉన్న కాలంలో కుష్ఠవ్యాధి అంటే అది దేవుడు శపించబడిన వారు అని అర్థమని వాడందరినీ తీసుకెళ్ళి ఊరు బయట, గవిని బయట, పొలిమేర అవతల రాళ్ళల్లో చెట్లల్లో అక్కడక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళు అంటే, భోజనం క్యారేజీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి వెనక తిరగకుండా వస్తే ఆడు సీక్రెట్కి వచ్చి ఆ క్యారేజీ తీసుకొని వెళ్ళి తినేవాడు. అది స్థితి. అలాంటి వాళ్ళు యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అటు వెళ్ళాడు. వెళ్ళగానే ఆ కుష్ఠవ్యాధికి ఎంత ధైర్యం వచ్చిందో చూడండి, ఎంత విశ్వాసమో, ఎంత విశ్వాసంగా అడిగాడో చూడండి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ప్రభువారిని ఇలా అడిగితే ఆయన కరిగిపోతాడండి. చూడండి, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, డిమాండ్ చేయలా, ప్రభువా నాకు చెయ్యని అడగల, నీకు ఇష్టమైతే. మన ప్రార్థనలో ఎప్పుడైనా ఈ క్వశ్చన్ ఈ ప్రశ్న పెట్టుకోవాలి. ఎప్పుడైనా, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయి, నీకు ఇష్టమైతే నాకు ఇది చేయి, నీకు ఇష్టమైతే ఇది చేయి, ఇష్టం కాకపోతే నన్ను అలాగే ఉంచు, అది నీ ఇష్టం. ప్రభువుకు వదిలేయాలి. మనం ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే డిమాండ్ చేసి అడుగుతాం, నాకు అది చేయి, నాకు ఇది చేయి, నువ్వు ఎందుకు చేయలేదు, నాకు ఇది చేయలేదు అని అడుగుతాం. ప్రభువారిని అలా కాదు. కుష్ఠవ్యాధి ఆ వ్యక్తి అడిగిన మాట చాలా అద్భుతంగా ప్రభువారికి నచ్చింది. ఆ మాట, ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ 41వ వచనంలో ఒక అద్భుతమైన మాట, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా అంటాడు. వెంటనే కుష్ఠవ్యాధి ప్రియమైన దేని పెట్టారా.
నిజంగా ఈరోజు ఎలాంటి వ్యాధులతో బాధలతో ఉన్న మనల్ని అయినా సరే మనము ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు ఇష్టానుసారమైన ప్రార్థన చేసినప్పుడు నిన్ను నన్ను శుద్ధిని చేయడానికి ఆయన ఇష్టంగా ఉన్న దేవుడు. ఆయన నీ పట్ల నా పట్ల కనికరం చూపించే దేవుడు అని మర్చిపోకూడదని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ప్రభా, నా పట్ల నా కుటుంబం పట్ల మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలని మన దేవుని ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం మనలో ఉంటే ప్రభా ఈ విషయంలో మీరే స్వస్థత దయచేయాలి, మీకు సిద్ధమైతే నాకు తగ్గించి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ వచ్చాడట, ప్రభా ఇప్పటి వరకు కూడా నాకు చాలా 9 రకాలైన వ్యాధులు నా ఒంట్లో ఉన్నాయి ప్రభా, మరి మీ ఇష్టమైతే మీకు చిత్తమైతే ఇంకో 10 ఇచ్చినా కూడా నేనేమి ఇది అవను ప్రభా అని. నిజంగా 10 ఇచ్చారు, అందుకు మీకు వందనాలు స్తోత్రాలని దేవుని స్తుతించాడట. ఇంకొకసారి టెస్ట్ చేస్తే ఇంకొక వ్యాధి వచ్చిందట. అప్పుడు ప్రార్థన చేశాడట, ప్రభా 9 ఇచ్చారు, 10 కూడా ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు, అందుకు మీకు వందనాలు స్తోత్రం. ఏంటి ప్రభా, పొద్దున్న లేచిన కాడు ఆదివారం అంతా కూడా మీ సన్నిధిలో ఉంటున్నాను, మీకు సాపలు ఎత్తున్నాను, దశమ భాగాలు ఎత్తున్నాను, డబ్బులు ఎత్తున్నాను, అన్నీ ఎత్తున్నాను, నాకెందుకు రావాలి, నాకేంటి శ్రమలు, నాకేంటి కష్టాలు, నాకేంటి వ్యాధులు బాధలు, ఏంటి నేనేం తప్పు చేశాను, నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను అని అలా దైవజనుడు ప్రభా నీ చిత్తమైంది కనుక మీకు వందనాలు స్తోత్రాలు. అది నిజమైన ప్రార్థన. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి, మన ఆరాధన కూడా అలాగే ఉండాలి. అందుకనే ఇక్కడ కుష్ఠవ్యాధి కూడా చక్కని ప్రార్థన చేస్తూ వచ్చాడు కనుక దేవుడు అతని మీద ఏం పడ్డాడట? కనికరం పడ్డాడు. ఈ రోజున నీ పట్ల నా పట్ల కనికరం చూపించే దేవుడు. ఆయన ఆరాధించడానికి ఈరోజు మనం ఆయన సన్నిధికి వచ్చున్నాం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. తర్వాత 6 అనుభవం చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 15:32. 15:32. 15:32. చూసారా, ఇక్కడ 6 అనుభవంలో మనం చూసినట్లయితే వారికి తినటానికి ఏమీ లేదు, వారు మోర్చిల్లుతారేమో అని ఎవరు ఆలోచిస్తారని మన గురించి? మన తల్లి మన తండ్రి మన గురించి ఆలోచిస్తారు. అయ్యో నా కొడుకు అన్నం తిన్నాడో లేదో, ఇప్పుడు చాలా టైం అయింది. నిజంగా నేను ఇదివరకు ప్రభుని ఎరకముందు నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చేవాడిని. రోజు సెకండ్ షోకి వెళ్తేనే నాకు నిద్ర వచ్చేది. అంత సినిమాలు పిచ్చి నాకు ఎక్కువ. రోజు సెకండ్ షోకి వెళ్ళిపోయాడు. వచ్చేదాకా నిజంగా ప్రియమైన బిడ్డలారా మా నాన్న మా అమ్మ మెలుగుతూనే ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? నాకు అన్నం పెట్టడానికి. తల్లి తండ్రి ప్రేమ అలాంటి ప్రేమ. చూసారా, నిజంగా ఈ రోజున నీవు నేను మనందరం కూడా ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడంటే, నీకు ఆకలి అయిద్దేమో, నీవు సొమ్మసిల్లుతావేమో, నువ్వు నీరసించిపోతావేమో, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆలోచించేది యేసు ప్రేమ. అలా యేసు ప్రభు ఎంతగా ఆలోచించాడో చూడండి. కొంతమంది మైకు అందగానే ఏం చేస్తారంటే గంటల వరకు చెప్తారా. అవతల వాళ్ళు 3 అయినా చాలా మీటింగ్స్లో నేను చూస్తూ ఉంటాను. నైట్ పూట వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే 9 దాకా పాటలు పాడతారు. 9 కానుండి 10 వాక్యం స్టార్ట్ చేస్తారు. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత 12 దాకా వాక్యం చెప్తుంటారు. మరి ఇక్కడ షుగర్ ఉండేవాళ్ళు, ఆకలి అవుతున్న వాళ్ళు వాళ్ళ గురించి ఏమీ లేదు, వాక్యం చెప్తూనే ఉంటారు. చెప్పి వాళ్ళు ఏం చేస్తారని కొంతమంది నీరసమైన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు, నిదానంగా జారుకుంటారు, కొంతమంది నిద్ర వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ యేసు ప్రభు అలా చేయరా. యేసు ప్రభు ఏం చేశాడంటే, వాళ్ళు ఆకలి అయితేమో వాళ్ళు మోర్చిల్లుతారేమో అని ఆలోచించాడు. వాళ్ళ మీద కనికరం పడ్డాడు. వాళ్ళకు ఆహారం సిద్ధపాటు చేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున నీవు నేను మనందరం కూడా పస్తుండటం ఆయనకి ఏమాత్రమూ ఇష్టం లేదు. ఇక్కడున్న వారు ఎవరన్నా నేను ఈరోజు తినలేదు అంటారా? ఎవరన్నా ఉన్నారా? పస్తు ఎవరినే వచ్చాడు దేవుడు. ఆయన ఆకాశ పక్షులనే విడిచిపెట్టాడు. నిన్ను నన్ను విడిచిపెడతాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు కోయవు, ఆయన వాటికి సమృద్ధైన ఆహారం ఇస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు, మీకు ఇంకా సమృద్ధైన ఆహారం ఇస్తానని అంటున్నాడు ప్రభు. అలాంటి గొప్ప దేవుడిని ఆరాధించడానికి సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు. ఆయన్ని ఆరాధించడానికి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, పూర్ణ హృదయంతో ఆరాధించాలి. హృదయ అంతరంగంలో నుండి నీకు ఆరాధన రావాలి. ప్రభువా, నిజంగా ఈరోజు నాకు ఆకలి లేకుండా
నాకు నాకు తెలియకుండానే ఆకలి తెలియకుండా నన్ను పెంచుతూ వస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలని దేవుని మనం ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలాగే ఆత్మీయ ఆహారం కూడా దేవుడు నీకు నాకు ప్రతిరోజు భోజనం తినిపిస్తూ వస్తున్నాడు. ప్రతిరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం. అందుని బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. లాస్ట్ మనం చూసుకొని ఆరాధించుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. 4:31 చదవండి. చాలు ఇక్కడ చాలు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఆయన చెయ్యి విడవడు, నిన్ను నాశనము చెయ్యడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. నిన్ను చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదండి, మనుషులు కాదు ఆయన. మనుషులు మాట ఇస్తారు, మాట తప్పిపోతారు. నేను ఒక వ్యక్తిని డబ్బులు అడిగాను. ఫస్ట్ వచ్చిన కొత్తలో బాగా ఇబ్బందుల్లో ఉంటే అడిగాను. అతను ఏం చేశాడంటే, లేవు అంటే నేను చాలా సంతోషపడేవాడిని. అతను ఏం చేశాడంటే, ఇస్తాను రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అన్నాడు. సరే, అతని మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. తర్వాత 10 రోజులు అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న నేను తిప్పుతూ లాస్ట్లో అతను చాలా ఇవ్వకుండా ఇవ్వలేదు. చాలా బాధ కలిగింది నిజంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల వల్ల మాట తప్పే దేవుడు కాదాయన. మాట అంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి మన మాట. మనం మాట ఇచ్చామంటే తప్పకూడదు. ఎందుకంటే మన దేవుడు కూడా అంతే, కనికరం గల దేవుడు కనుక నీ చెయ్యి విడవడు. ఎప్పుడు నిన్ను పట్టుకొని ఆయన నడిపించే దేవుడిగా ఉంటాడు. చిన్న బిడ్డలు రోడ్డు మీద వెళ్తుంటే వారు కార్లు బస్సుల కింద పడతారేమో, తండ్రి ఏం చేస్తాడో బిడ్డ చెయ్యి పట్టుకొని గట్టిగా నడిపించుకుంటూ వెళ్తుంటాడు, చెయ్యి మాత్రం విడిచిపెట్టడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాడు. అందుకనే యెహోవా కనికరం గల దేవుడు కనుక నీ చెయ్యి విడవడు, నిన్ను మర్చిపోడు, నిన్ను నాశనం చేయడు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు రక్షణ పొంది బాప్తిని తీసుకొని తన బిడ్డగా నిన్ను చేసుకున్న తర్వాత నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడాడు దేవుడు. నిన్ను కొట్టి సరిచేసి నిన్ను ఎలాగైనా సరే ఆయన మార్గంలో తెచ్చుకుంటాడు తప్ప నిన్ను మాత్రం విడిచిపెట్టే దేవుడు కానే కాదని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి, హృదయపూర్వకంగా నమ్మాలి. ఎందుకంటే ఆయన విడిచిపెడితే ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు, అందరినీ జారిపోవటమే. ఎందుకంటే మనం మాట ఇస్తాం, వెంటనే తప్పిపోతాం. ప్రభా ఈరోజు నేను ఇది చేయకూడదు అని తీర్మానించుకుంటాం. మళ్ళీ రేపు పొద్దున్నే దాన్ని ప్రభా క్షమించు ప్రభా ఒక్కసారి బలహీన అని మళ్ళీ చేస్తాం. అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడితే ఇంకేంటి పరిస్థితి? అలాగే ఎంతమంది ఉన్నారు ఈ భూలోకంలో, చాలామందిని విడిచిపెట్టేవాడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నిన్ను నాశనం చేయడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ పట్ల కనికరం చూపిస్తున్నాడు, నీ పట్ల ప్రేమ జాలి దయ చూపిస్తున్నాడని నమ్మి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ 7 అనుభవాన్ని మనం తలపోసుకుని దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మనం మొట్టమొదటి వచనానికి వచ్చినట్లయితే 2 కొరింథీ 1:3-4 వచనాల్లో కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన స్తుతించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. ఏ సందర్భాన్ని బట్టి స్తుతించాలి? ఇక్కడ ఆయన మా శ్రమలన్నింటిలో ఆయన మనల్ని ఆదరిస్తున్నాడని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వస్తున్నాడు 4వ వచనంలో. అయితే మనం ఏ సందర్భాన్ని బట్టి మన పితరులు ఆయన ఆరాధిస్తూ వచ్చారో ఇక్కడ చూడండి. 1 యోసేపు తోడైండి అతని యందు కనికరపడి అతనికి అధిపతికి ఏం చేశాడట? కటాక్షము కలిగించాడు. దాన్ని బట్టి ఈ రోజున యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడై ఉండి నీ పట్ల నా పట్ల కనికరం చూపిస్తున్నాడని మనము ఆయన్ని మరి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. రెండో అనుభవం ఏంటంటే, ఆమెను ప్రభు చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దమ్మని ఆమెతో, తన బిడ్డ చనిపోయి ఏడుస్తున్న తల్లిని కనికరపడి ఆమె దగ్గరికి వెళ్ళి ఏడవద్దని ఓదార్చి ఆమె
మరి కొడుకును బ్రతికించి ఇచ్చిన దేవుడు. అలాగే మన జీవితంలో కూడా ఏడ్చే సందర్భాలు ఎన్నొచ్చినా ప్రభువారు ఆదరించి నిన్ను నీ మీద నా మీద కనికరం చూపిస్తాడని మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించాలి. మూడో అనుభవం ఏంటి? ఆయన జనసమూహమును చూసి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. నీవు నేను చెదిరి ఉన్న సమయాల్లో ఆయన నిన్ను నన్ను చేరదీసి ఆయన నీ పట్ల నా పట్ల కనికరం చూపించి ఆయన సన్నిధానాన్ని తీసుకొచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. నాలుగో అనుభవం ఏంటి? కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు. ఒకప్పుడు మన కళ్ళు ముయ్యబడే స్థితిలో ఉన్న మనల్ని ఈ రోజున ఆత్మీయ నేత్రాలు తెరబడే స్థితిలో నిన్ను నన్ను ఉంచాడు కనుక దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఐదో అనుభవం ఏంటంటే ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. అంతే, వెంటనే కుష్ఠరోగము పెరిగిపోయాడు. ప్రియమైన బిడ్డ, నాకు ఇష్టమే అందుకని ప్రభువారు నీ పట్ల నా పట్ల కనికరం చూపించి ఆయన ఇష్టపూర్వకంగా నీ జీవితంలో నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు కనుక ఆయన స్తుతించి ఆరాధించాలి. ఆరో అనుభవం ఏంటంటే వారు తినడానికి ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడి 4,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రోజున నీవు నేను ప్రస్తుతం ఎప్పుడు ఏ రోజున నన్ను ఉంచలా. దేవాది దేవుడికి సమృద్ధైన ఆహారం నీకు నాకు ఇస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. అంతేకాకుండా ఆత్మీయ ఆహారం కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు కనుక దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ఏడో అనుభవం ఏంటంటే నీ దేవుడని యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను మర్చిపోడు, నిన్ను నాశనం చేయడు. ఇది జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఈ మాటల తలపోసుకుంటూ ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఒకరి తర్వాత ఒకరు ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.